ఈ మధ్యకాలంలో లేడీస్‌కి మహా పిచ్చ ఎక్కువైపోయింది. బ్లౌజుల పిచ్చ. ఏ వర్క్ చేయించుకుంటున్నామా ఏంటనేది ఆలోచన అనేది లేదు వాళ్ళకి. మొన్న ఒక ఆవిడ 7 శనివారాల వ్రతాలు ఎలా పాపులర్ అయిందో, అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా వీపు మీద వేసేసుకొని తిరిగేస్తుంది ఏదో ఫంక్షన్‌కొచ్చి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. నేను వెంకటేశ్వర స్వామిని అలా అంటే ఇష్టం అని చెప్పి ఏ పని చేసినా ఈ పిచ్చి హిందువులు నమ్మేస్తారు. ఇంక మననెవరేం చేస్తారు? అంత తిరుపతెళ్లి అంతంత వైరల్ చేసి వీడియోలు పెడితేనే ఎవరేం చేయట్లేదు. అలాంటిది వెంకటేశ్వర స్వామిని యేసుకొని నేను తిరిగితే మాత్రం తప్పేంటి అనుకుని తిరిగేస్తున్నారు లేడీసు. అసల దేవుడు ఫోటో పెట్టుకొని నువ్వు ఫంక్షన్‌లకెళ్ళటమే తప్పు, రోడ్లకెక్కడమే తప్పు, ఎక్కడ పడితే అక్కడ మళ్ళు, ఆచారాలు, శాస్త్రాలు అన్నీ పోతున్నాయి. ఇంక అన్నీ మామూలు అనుకుంటున్నారు ఇంక అంతే వాళ్ళు. ఇంక ఏమీ లేదు. వాళ్ళకి దేవుడంటే వాళ్ళ ఫ్రెండ్. అంతే వాళ్ళకి తెలుసు. దేవుడు నా ఫ్రెండు. నాతో పాటు కూర్చుంటాడు. నేను పెట్టింది తింటాడు. నేనేసుకుంటే బ్లౌజ్ ఏసుకోవచ్చు. ఇంకో ఆవిడెవడో మన తమిళనాడులో చూసాం. ఆవిడ సరస్వతీదేవిని వేసుకుని, ఆ సరస్వతీదేవి ప్లేస్‌లో ఆవిడ ఆ మినిస్టర్ మొహం పెట్టుకుంది. విద్యాశాఖ మంత్రి అనుకుంటా ఆవిడ. అందుకని సరస్వతీదేవి ఫోటో చెయ్యంతా వేసుకుని, ఆవిడ చెయ్యికి సరిపడా దానికి ఆ సరస్వతీదేవికి ఈవిడ మొహం పెట్టింది. ఎందుకు పెట్టుకోరండి? మరి మొన్న సెలబ్రిటీలంతా చేసింది అదే కదా! ఏది దసరా నవరాత్రులొచ్చినా, ఏమొచ్చినా లేతే శ్రావణ మాసం వచ్చినా, ఏమొచ్చినా అమ్మవారిలాగా గెటప్పులు అమ్మవారిలాగా వేషాలేసేసుకుని వీళ్ళే కదా తిరిగొస్తుంది. అందుకే ఏది చేసినా చలామణి అయిపోతుందండి. తప్పేం లేదు. హిందూ మతంలో ఎవ్వరు ఏది చేసినా చలామణి అవుతుంది. అది. అది చలామణి అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిచ్చ చేష్టలు చేయగలుగుతున్నారు. అదే ఇంకో మతాల్లో చేయమనండి అట్లా ఆడవాళ్ళని బయటకొచ్చి. చేస్తారా? చేయరు. మరి మన మతంలోనే ఇట్లాంటివన్నీ పుడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఆవిడ విద్యాశాఖ మంత్రి ఏంటి, చేతికేమో ఆవిడ మొహంతో ఉన్న సరస్వతీదేవి ఈవిడ వీణ వాయించేస్తుందా? ఈవిడ సరస్వతీదేవా? వెంకటేశ్వర స్వామి బొమ్మేసుకుని ఆవిడ ఫంక్షన్‌లోకి రోడ్డెక్కేస్తుంది. ఇవి పరిస్థితులు. ఎందుకంటే జనాలు మనస్తత్వాలు మారిపోతున్నాయి. చెప్తే వినే రోగాలు లేవు. ఇంట్లో వాళ్ళు చెప్తే అసలు వినిపించుకోరు. చెప్పేవాళ్ళు లేరు. మొగుడు, పెళ్ళాం ఉంటారు. ఆ మొగుడు ఎక్కడో ఆఫీస్‌కి పోతాడు. ఈవిడ సరస్వతీదేవిని, వెంకటేశ్వర స్వామిని యేసుకుని రోడ్లమ్మట తిరుగుతూ ఉంటుంది. వీపంతా వెంకటేశ్వర స్వామి. అసలు నీ వీపు వెనకాల ఆయన ఉండటం ఏంటి? ఆడవాళ్ళ వీపు వెనకాల ఆయన ఉండటం ఏంటి అసల? నాకు అర్థం కాని విషయం. చెప్పేవాళ్ళు ఎవరు ఉండరా? ఆవిడకి బుర్రకెక్కదా ఇంకా? ఎవరు చెప్పరా? ఇదండి పరిస్థితులు. మీరేమంటారు? కరెక్టే అంటారా ఇది?